ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు అయితే చేసుకుందాము. మరి మా పల్లెటూరు స్టైల్లో నేను ఏ విధంగా చేసుకుంటానో చూడండి. ఫస్ట్ అయితే మరి పొయ్యి మీద అయితే బాండి పెట్టుకుని అందులో నూనె పోసుకొని మరి జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను. ఇక ఇవి వేసి వేగేలోపు ఇక టమాటాలు కట్ చేసుకున్న టమాటాలు అలాగే ఉల్లిపాయలు అలాగే ఎల్లిపాయలు కచ్చా పక్కకు దంచుకున్నానండి. పోపు వేగిన తర్వాత పోపులో ఎల్లిపాయలు అయితే వేసుకున్నాను. ఎల్లిపాయలతో పాటు మరి ఉల్లిపాయ కూడా వేసుకున్నాను. ఎల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఇక ఇవి పచ్చివాసన పోతే కొంచెం పప్పు అనేది టేస్టీగా ఉంటుంది. మరి ఇలా ఎల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు అయితే కోసుకున్నవి అయితే వేసుకున్నాను. ఇలా వేసుకొని కొద్దిగా సేపు మగ్గిస్తే టమాటా తొందరగా మగ్గుతుంది. ఇక మగ్గిన తర్వాత ఇందులో పసుపు ఉప్పు అయితే వేసుకొని మళ్ళీ కలిపితే మరి ఇంకా తొందరగా అయితే ఉడికిపోతుంది. టమాటా పప్పుకి అయితే రెడీ అయిపోతుంది. మరి టమాటాలు తొందరగా మగ్గాలంటే ఇలా పసుపు ఉప్పు అయితే వేసి మరి ఉడికించుకుంటున్నాను. ఇలా చిన్నగా మంట పెట్టి మనమైతే ఈ టమాటా ముక్కల్ని అయితే ఉడికించుకుందామండి. ఉడికే లోపల నేనైతే పప్పుని కుక్కర్లో ఆల్రెడీ ఉడికించుకున్నానండి. ఉడికించుకున్న పప్పులో ఇలా కారం పొడి వేసి చెంచాతోటి మరి ఆల్రెడీ మెత్తగానే ఉందండి ఈ పప్పు. టమాటా పప్పుకు ఇలా ఉడికిన పప్పులో కారం పొడి వేసుకొని టేస్ట్కి తగ్గట్టు బాగా చెంచాతోటి కలుపుకున్న తర్వాత నాకు కావాల్సిన నీళ్ళు అయితే పోసుకున్నాను. నేను టమాటా పప్పు ఎలా తినాలో దానికి బట్టి నేనైతే వేసుకున్నాను. పప్పులో నీళ్ళు పోసుకున్న తర్వాత వేయించిన టమాటా ముక్కలు అందులో వేసుకొని బాగా మరిగించుకున్నానండి. టమాటా ముక్కలు పప్పులో కలిసిపోయేంత వరకు మరిగించుకున్న తర్వాత నేను వేసుకున్న పోపుని మరి పప్పులో కలిసిపోయాక మరి లాస్ట్లో అయితే నేనైతే పచ్చి కొత్తిమీర అయితే వేసుకున్నాను. ఇలా పచ్చికలమాకు కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత పెట్టిని కొద్దిగా సేపు అయినాక ఇక వేడి అన్నంలో అయితే టేస్ట్ చేస్తున్నాను టమాటా పప్పుని. ఇక నేను ఆల్రెడీ అయితే కొంచెం తిని మళ్ళీ అయితే వేసుకున్నాను. అంత టేస్ట్ అయితే ఉంది టమాటా పప్పు. మరి నా వీడియో నచ్చిందా అండి? టమాటా పప్పు వీడియో మా పల్లెటూరి స్టైల్లో నేను ఏ విధంగా చేసుకున్నాను. మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరి మరొక వీడియోలో అయితే కలుద్దాం.